అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దగ్గరికి రెగ్యులర్గా ఫాలో అయ్యే మన కస్టమర్ మాత్రం ఈ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారండి. ఈ క్లాత్ 4 మీటర్స్ అట్లా ఉంది. క్వార్టర్ టు అంటే 4 మీటర్లు లేదంటే 3.5 మీటర్లో ఉంది. క్లాత్ని అయితే ఒకసారి చూడండి క్లియర్గా. మొత్తం ఇలా ఫ్లవర్ వర్క్ అయితే వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ తోటి. ఇలా క్లాత్ అయితే ఈ కలర్ ఇలా ఉంది. 3.5 మీటర్లు అవుతుందండి క్లాత్. ఇలా చివర్లు కట్ వర్క్ లాగానైతే క్లాత్ అయితే ఉంది. ఈ క్లాత్ని మనం ఏ రకంగా డిజైన్ చేయాలనేది కూడా వాళ్ళ కస్టమర్ అయితే మనకి పిక్స్ అయితే పంపించిరండి. ఆ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తే చూడండి. ఇదొకటి మీకు దీంట్లో నాకు కూడా సేమ్ ఇట్లే ఉందండి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ సేమ్ యాస్టీజ్గా ఇదే మోడల్లో ఫ్రాక్ అనేది డిజైన్ చేయమని చెప్పిండ్రు. చూడండి, నాకు కూడా ఇదే సేమ్ వీడియోని అయితే షేర్ చేసిండ్రు ఫోటో. నాకు కూడా అంటే క్లియర్గా లేదు. నెక్స్ట్ దానిపైనకి బ్లౌజ్ ఫ్రాక్కి, లాంగ్ ఫ్రాక్కి కోట్ అయితే స్టిచ్ చేయమని చెప్పారండి. దీనికి కాంబినేషన్లో కొంచెం పీచ్ కలర్, కొంచెం పింక్ కలర్లోనైతే క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కోట్కి మాత్రం ఇలా స్కాలప్ అయితే నెక్ అంటే స్కాలప్ మొత్తం రావాలని చెప్పిండి. ఇలా డోరీస్ రావాలి అని చెప్పి. ఇంకొక పిక్ మాత్రం ఈ పైన వేసిన కోట్కి హ్యాండ్స్కి మాత్రం ఇలా బెలూన్ హ్యాండ్స్ అయితే రావాలని చెప్పానని నాకు రెఫరెన్స్ పిక్స్ అయితే పంపించారండి. వాళ్ళు ఏ రకంగా అయితే పంపించారో నేను ఆ రకంగానైతే స్టిచ్ చేయాలి కదా. అదే రకంగా స్టిచ్ చేయడం కోసం నేను కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. 3-4 ఇయర్స్ అండి. ఈ ఫ్రంట్ అంటే కిందికి పైనకి 2 సైడ్స్ సేమ్ స్కాలప్ అవుతుందండి. ఇలా స్కాలప్ అవుతుంది 2 సైడ్స్. ఈ క్లాత్ని నేను ఏ రకంగా ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తా అనేది చూడండి. క్లాత్ అయితే ఇది ఈ రకంగా ఉంది. మనకి సాటిన్ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారండి దాని కాంబినేషన్లో. అయితే క్యాన్ వేయమని చెప్పిండ్రు. క్యాన్కి మనకు కంపల్సరిగా చిన్నపిల్లలకి కొంచెం పుచ్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్న 2 మీటర్స్. బాడీ పార్ట్కి ఫస్ట్ మనకి లాంగ్ ఫ్రాక్ కాబట్టి బాడీ పార్ట్ కోసం నేను ఒక 1/2 మీటర్ అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటా. 1/2 మీటర్ కూడా పట్టది, కాకపోతే ఒక్స్ పట్టి, కాజా పట్టి కొంచెం ఏదన్నా మనకి నెక్కులకి అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అన్నట్టు. ఇలా 1/2 ఇంచ్ వరకు అయితే తీసి పక్కన పెట్టుకోండి. లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్ చూడండి ఒకసారి. షోల్డర్ 11 ఇంచెస్ మీరు క్లియర్గా రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. షోల్డర్ 11 ఇంచెస్. చెస్ట్ ఏమో చెస్ట్, నడుము లూజ్, వేస్ట్ లూజ్ సేమ్ యాస్టీజ్గా 2 ఈక్వల్గా ఉందండి. 21 ఇంచెస్. స్లీవ్స్ అసలు లేవు, కాకపోతే నేను తర్వాత ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి స్లీవ్స్ కూడా తీసుకున్నాను. ఆమ్ రౌండ్ మనకు అవసరం కదా, 10.5 ఆమ్ రౌండ్ ఉందండి. అంటే జస్ట్ లూజ్ తీసుకున్నా, పిల్లలు కొంచెం టైట్గా వేయరు కదా అందు గురించి అని చెప్పేసి. హ్యాండ్ లూజ్ మొత్తం టోటల్గా 8.5 ఉంది. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అంటే కొంచెం డిజైనర్ ఫ్రాక్ కాబట్టి నేను నార్మల్గా రాసుకున్నాను అనమాట. 1/2 లెంత్ అంటే మనకు కింది పార్ట్కి ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిల్స్కి మనకు బాడీ పార్ట్కి ఎంత అయితే ఉంటుందో 1/2 లెంత్ అని చెప్పని రాసుకున్నా. మీకు ఈజీగా చూపించడం కోసం 1/2 లెంత్ 9.5 తీసుకున్నా. టోటల్ లెంత్ ఫ్రాక్ లెంత్ 3-4 ఇయర్స్ అయితే ఉంటుందండి. అంటే అమ్మాయి చిన్నగానే ఉంది, చిన్న ఏజే 2.5-3 వరకు ఉంటుంది. కాకపోతే 4 ఇయర్స్ 4.5 వరకు ఎంతైతే పిల్లలు హైట్ ఉంటారో అంత హైట్ ఉంటుంది అన్నట్టు. అందు గురించి అని 3-4 ఇయర్స్ అని చెప్తున్నా. టోటల్ లెంత్ మాత్రం 31 ఇంచెస్ అండి. ఈ మెజర్మెంట్ మీకు యూజ్ అయితే రాసి పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే కొలతలతో మీరు తర్వాత కూడా నీట్గా కరెక్ట్గా కట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? ఇలా లైనింగ్ అయితే నీట్గా సాఫ్ చేసి పెట్టుకోండి. మనకి హైట్ ఎంత ఉంది? 9.5 ఉంది. మనకి ఇటు ఖర్చు అటు ఖర్చు పోను
10 ఇంచెస్ 10.5 వస్తే సరిపోతుందండి. క్లాత్ కొంచెము ఎక్కువనే ఉండాలండి దేనికైనా కానీ, ఎందుకనంటే పిల్లలకి ఇప్పుడు క్యాన్ వేయాలని చెప్పిండ్రు. క్యాన్కి కంపల్సరీ మనం లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తేనే పిల్లలు కంఫర్టబుల్ చూసుకుంటారు. కొంచెం పుచ్చుకున్నా కానీ ఒక్కసారి వేసినాక మళ్ళీ ఇంకోసారి వేస్తే ఆ డ్రెస్ అప్పుడు ఉచ్చుకుంది కదా అని చెప్పి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. మనం ఏ రకంగా అంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ చేసినట్టయితే పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు. ఇలా మనకి నడుము లూజు, చెస్ట్ లూజు 31 ఇంచెస్ ఉందండి. ఎక్స్ట్రాలు ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోండి. ఇలా ఒక 2 లైన్స్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ 9.5 ఉంది, హాఫ్ లెంత్ ఇక్కడ పైన ఖర్చుకోను యాస్టీజ్గా 9.5 తీసుకోవాలి కదా. 9.5 దగ్గర మార్క్ చేసుకోండి. అలానే ½ ఇంచు ఖర్చు కోసం నేను 9 ఇంచెసే తీసుకుంటున్నానండి. అంటే కొంచెం తర్వాత అయినా యూజ్ అయ్యేటట్టు కొంచెం లెంత్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నా, కాకపోతే ఈ లెంత్ అనేది ఫుల్ఫిల్ మొత్తం 31 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ ½ ఇంచు మాత్రం తక్కువ వేసిన, ఎందుకంటే దీనిపైనకు వేసిన కోటు కూడా మనము 11 ఇంచెస్ అంటే దీనికంటే ఎక్స్ట్రానే ఉండాలి. దీనికంటే చిన్నగా ఉంటే బాగుండదు కదా మరి ఇది, ఎందుకంటే దీనిపైన కోట్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అని చెప్పని నా ఆలోచన. 9 ఇంచెస్ తీసుకున్న హాఫ్ లెంత్. అయితే క్లాత్ అనేది మనకి ఎట్లా తీసుకుంటే గేరా ఫుల్ గేరా వస్తుంది మనకు. కస్టమర్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అక్క దానికి ఎంత పడుతుంది అని చెప్పి నన్ను అడిగి మరి తీసుకొచ్చుకున్నారు కస్టమర్. ఎన్ని మీటర్లు పడుతుంది అక్క అని చెప్పాను అంటే ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఫ్రీగా పిల్లలకి చూడ్డానికి లుక్ అనేది అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండాలి, పిల్లలకు మంచి కంఫర్టబుల్గా ఉండాలి, చూడ్డానికి మంచి లుక్ అనేది రావాలి అని చెప్పేసి ½ మీటర్ అంటే నేను చెప్పిన దాన్ని 3 మీటర్స్ చెప్తే వాళ్ళు 3.5 దాకా తీసుకొచ్చుకున్న. 3.5కి ఇంకొంచెం ఎక్కువనే ఉంది. మొత్తం దాన్ని అయితే దీంట్లో మనము ఫ్రాక్ అయితే ఫిల్అప్ చేయాలి. నేను యాస్టీజ్గా బాడీ పార్ట్ కోసం అయితే కటింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఎంత తీసుకుంటున్నాను అనేది చూడండి. 3-4 ఇయర్స్ కాబట్టి 4.5 షోల్డర్ తీసుకోండి. యాస్టీజ్గా 4.5 డౌన్ దగ్గర కూడా 4.5 తీసుకోండి, డౌన్ కూడా 4.5 తీసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 21 ఇంచెస్ ఉంది. వేస్ట్ లూజు చెస్ట్ అంతే ఉంది, వేస్ట్ లూజ్ కూడా 21 ఇంచెస్ ఉంది. 21 ఇంచెస్ అంటే దీన్ని 4 భాగాలుగా చేస్తే 5.5 ఇంచులు వస్తుంది. ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి నేను. ఈ యాస్టీజ్గా ఇక్కడ కూడా ఇక్కడ 5.5 ఇంచులు, ఇక్కడ కూడా 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం, సేమ్ యాస్టీజ్గా ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం దీన్ని ఇక్కడ మనం రౌండింగ్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి ఎంత ఉంది, ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది? 10.5 ఉంది. 10.5 అంటే 5.5 ఇంచులు. కొంచెం అటు ఇటుగా ఒక పాయింట్ అంటే 5.5 అంటే 5 మీద ఒక పాయింట్ వచ్చింది, ఇంకొక పాయింట్ తక్కువ వచ్చింది అంతే. ఇలా మనం ఏ మార్కింగ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్ గుర్తుంచుకోండి. షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో, మనం నెక్ ఎంత తీసుకుంటున్నాం అనేది, ఈ ఎందుకు తీసుకుంటున్నా, ఎందుకు కరెక్ట్గా చూసుకోవాలి అని అంటే, ఎందుకంటే మనం ఇప్పుడు తర్వాత స్టిచ్చింగ్ చేసేది కోట్ వస్తుంది కాబట్టి కోట్కి మనకి ఇప్పుడు ఈ కోట్ అనేది నెక్ అనేది దీనికి బయటకి రావాలి అంతే కదా. అట్లా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీరు నేను చూపించిన రెఫరెన్స్ పిక్ లాగా కాకుండా నార్మల్గా ఇట్లనే షోల్డర్ ఫుల్ షోల్డర్ ఉండి నెక్ ప్రాపర్టీ ఎంతో కొంత తీసుకొని డౌన్ అనేది తీసుకొని మనం కట్ చేసి, ఇప్పుడు ఈ చిన్న సైజ్ బ్లౌజే కదండి, పెద్ద సైజ్ బ్లౌజులకైనా కానీ ఇది మనం లోపల వేసుకునే డ్రెస్ నెక్ కంటే కోట్ నెక్ అనేది జస్ట్ ఇటు జరగాలి. ఇటు నెక్ సైడు
1/2 ఇంచ్ వరకైనా మినిమం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా పెట్టిండ్రు అనుకోండి మనకి కోట్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కోట్ అని ఇప్పుడు కోట్ కంటే నెక్ మనం లోపల వేసుకున్న ఫ్రాక్ అనేది బయటకు వచ్చి కోట్ బయటకు వెళ్ళింది అనుకోండి అంత లుక్ అనేది బాగా కనిపించదు. మనం ముందు వేసుకున్న డ్రెస్ కోట్ లోపల అడ్జస్ట్ అయినట్టు ఉండాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఇలా నెక్ అనేది తర్వాత కట్ చేస్తా అండి. ఇప్పుడు నేను ఏం కట్ చేస్తలేను, నార్మల్గా మార్క్ చేస్తున్నా అంతే. 3 ఇంచెస్ అట్లా 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. షోల్డర్ కూడా ఒకసారి వాయిస్తో చెప్తాను. 2.5 ఏమో షోల్డర్, 2 ఇంచెస్ ఏమో నెక్ తీసుకున్నా. సేమ్ యాస్టీజ్గా నార్మల్గా మీరు బ్లౌజ్లు డ్రెస్సెస్ ఏ రకంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా బాడీ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడికి రాను పోయేసరికి ఇలా క్రాస్ వెళ్ళాలండి. ఎందుకనంటే మనకు షేప్ అనేది ఫ్రాక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే సైడ్స్ దగ్గర వాల్ పోయినట్టు కనిపిస్తుంది, అంత లుక్ అనేది రాదు. కాబట్టి అలా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇంత ఖర్చు అవసరం లేదండి, ఒక పావు కుట్టు మందం ఉంచుకుంటే సరిపోతుంది. అంటే నేను పట్టే ఖర్చు ఇంత సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకొని చిన్న మార్కింగ్. ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా సైడ్ స్టిచ్చెస్ ఎక్కడ వరకు వేసినాం అనేది చిన్న మార్కింగ్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను ఇంతవరకు. ఓకే, మనకి ఇక్కడ మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ లాగా కాకుండా ఇక్కడ మనకు రిఫరెన్స్ పిక్లో చూపించినట్టు చిన్నగా కరువు డిజైన్ అవుతుందండి. ఇక్కడ కరువు డిజైన్ వచ్చింది. ఇక్కడ పైన మనకి ఒక చిన్న రెండు షోల్డర్స్ పైన ఒక పట్టీలు లాగా వచ్చినాయి. పైన ఒకటి చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చిండ్రు, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇలా సేమ్ యాస్టీజ్గా మనం కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా పైన కర్వ్స్ వచ్చినాయి, 2 పట్టీలు అయితే షోల్డర్స్ పైన, దానికి కుచ్చు అనేది వచ్చింది, చిన్న ఫ్రిల్స్ అనేది. సేమ్ యాస్టీజ్గా అలానే మార్క్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను నెక్ ప్రాపర్టీ మాత్రం 3 ఇంచెస్ అయితే తీసుకున్నా. సేమ్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇలా ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కర్వ్స్ రావాలి. ఇలా 3 కర్వ్స్ అనేది ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ బ్యాక్ అనేది ఇక్కడికి నేను ఇది కట్ చేసేస్తున్నానండి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉందనేది లెంత్. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎంత రావాలి, 2.5 ఇక్కడ కర్వ్తో పాటు మనం స్టిచ్ చేస్తే ఇట్లా వస్తుంది కదండి. ఇలా కట్ చేస్తే మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తే మనకి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ మనకు మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా మెజర్ అనేది గుర్తుంచుకోండి. ఇలా కటింగ్ చేసినాం అనుకోండి, తర్వాత ఇక్కడ పట్టీలు అనేది ఇస్తే సరిపోతుంది. నెక్ దగ్గర లాస్ట్ చివర్లో ఉన్న కరువు దగ్గర పట్టీ అనేది పెట్టాలి. ఇక్కడ ఈ రెండు పట్టీలు అనేది రావాలి. 2 పట్టీలు అనేది వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇది అర్థమైందని అనుకుంటున్నా. కట్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఇలా కర్వ్స్ అనేది కట్ చేసుకున్నా. కట్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మార్కింగ్ చేసినా ఇలానే స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ డోరీస్ అంటే మనకు చిన్నగా పట్టీ లాగానైతే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ రెండింటి మధ్యలో కూడా, అది మన ఇష్టం అండి, షోల్డర్కి రెండింటి మధ్యలో కూడా మనము పట్టీ అనేది పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బాడీ పార్ట్ కటింగ్ అండి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కటింగ్ని దీన్ని యాస్టీజ్గా మనము క్రేప్ లైనింగ్ అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది పక్క పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మీరు మెజర్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది అలానే సేమ్ యాస్టీజ్గా ఒక పిన్ పెట్టి పక్క పెట్టుకోండి. లెంత్ మనకు టోటల్గా 31 ఇంచెస్ అండి, అది గుర్తుంచుకోండి.
సాటిన్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి సాటిన్ క్లాత్ని యాస్టీజ్గా 4 ఫోల్డింగ్స్ పైన నేను క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసి ఇలా క్లాత్ కొంచెము అంటే ఇది పన్నా పెద్ద పన్నా కాబట్టి నేను యాస్టీజ్గా నార్మల్గా వేసేస్తున్నా. ఈ పైన పట్టి ఎలా పెట్టడము, ఎలా కటింగ్ అని, కటింగ్ ఏం లేదండి, దానికి స్ట్రైట్గా ఒక లైన్ క్లాత్ అనేది తీసుకొని ఒక ఎన్ని ఇంచెస్ అనేది కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఇది క్లియర్గా. ఇలా క్రేప్ లైనింగ్ అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని కూడా 4 ఫోల్డింగ్ పైన వేసుకోండి. అయితే ఈ కరూస్ ఉన్నాయి కదా, ఈ కరూస్ అనేటివి వేస్ట్ చేయకుండా నేను ఇలా బయటకు తీసుకుంటున్నా. ఈ క్లాత్ ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కరూస్ మనకి ఏమన్నా డ్రెస్కి ఏమన్నా తర్వాత యూజ్ అవుతాయేమో చూడొచ్చు. అలా కొంచెం క్లాత్ని ఎట్లా చేస్తే క్లాత్ వేస్ట్ కాకుండా కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత నార్మల్గా ఇది ఎంత ఉందో అంతే, కొంచెం జస్ట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇలా ఈ క్లాత్ అనేది మనకి తర్వాత దేనికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మనకు కస్టమర్ ఇచ్చిన దానికి ఒకవేళ ఎక్కువ ఉన్నదనుకోండి, కస్టమర్కి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అట్లా అంటే ఇప్పుడు మనము 3-4 ఇయర్స్కి లాంగ్ ఫ్రాక్ అయినా పాపకైనా ఎవరికైనా 3 మీటర్స్ అని చెప్తాము. దానికి ఇప్పుడు నేను వాళ్ళు తీసుకునేది ఎట్లాంటి క్లాత్ తీసుకుంటారో తెలియదు కదా. 2 సైడ్స్ ఇలా కర్వ్స్ వచ్చినాయి. కొన్ని క్లాత్లు ఎట్లానంటే పైనకి ప్లేన్ వస్తుంది, కింది పార్ట్కి బార్డర్ వస్తుంది. దాన్ని ఎట్లానంటే ఇప్పుడు దీన్ని హాఫ్ ఆఫ్ చేసి కూడా స్టిచ్ చేయొచ్చు. లెంత్ మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది అని అంటే ఇలా చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు బాడీ పార్ట్కి 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్కి పైన మనం బాడీ పార్ట్ 9 ఇంచెస్ తీసేస్తాం. చూపిస్తా చూడండి ఒకసారి, అది ఎలా చూసుకోవాలనేది కూడా. క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి. అంటే మనకు పట్టీలు లాంటివి రాకుండా ఇక ఏం రావు. సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను వీడియోలో ఏ రకంగా చూపిస్తున్నానో. ఇక్కడ మనకి 9 ఇంచెస్ ఉంది అని అంటే మనకి 8.5 దగ్గర మార్క్ చేస్తేనే మనకు 9 ఇంచెస్. అంటే ఇక్కడ మన పైన అయితే ఖర్చు అనేది ఉంటుంది కదా. ఇక్కడ 2 కర్వ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన బాడీ పార్ట్కి ఎంత 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ రావాలి అంటే మనం ఖర్చుకు అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అంటే 8.5 దగ్గర పైనకి ఎక్స్ట్రా ఆయిల్ పెట్టేసుకొని మనకు 31 ఇంచెస్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గా 31 ఇంచెస్ ఉంది చూడండి. ఇక్కడ కరెక్ట్గా పాపకి కరెక్ట్గా మెజర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంటే తర్వాత యూజ్ చేసుకోవడానికి పట్టి అనేది రాదు. కస్టమర్ని అడగండి మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకనంటే ఒకవేళ మనకి ఇప్పుడు ఇలా హాఫ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఇంకో క్లాత్ కూడా ఇంకో పాపకైతే ఫ్రాక్ అయ్యేంత క్లాత్ అయితే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళని కస్టమర్ని అడగండి మాత్రం కటింగ్ చేయొద్దు. ఎందుకనంటే వాళ్ళకు క్లాత్ వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా దేనికన్నా వాళ్ళు బ్లౌజ్ కానీ ఇంకేదన్నా ప్రిపేర్ చేసుకుంటారు కదా, అందు గురించి అని చెప్పేసి క్లాత్ మాత్రం కట్ చేయడానికి అయితే నాకు నచ్చలేదు. ఎందుకనంటే కస్టమర్ని అడగాలి కదా. కరెక్ట్ మెజర్ చూస్తే 31 ఇంచెస్ ఉంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాపకి ఎంత అంటే ఇప్పుడు దీంట్లో 2 మీటర్సే సరిపోతుంది. మిగిలిన 1.5 మీటర్ అయితే మరి వాళ్ళకి ఇచ్చేస్తే మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేదంటే వాళ్ళే యూజ్ చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టము. కస్టమర్ని అడగండి మాత్రం కటింగ్ చేసుకోవద్దండి. ఇది ఇట్లనే పక్కకి పెడుతున్నా, మీరు ఇలా చూసుకొని మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ
మనకు కరెక్ట్ లెంత్ అనేది మ్యాచ్ కాలేదనుకోండి, మ్యాచ్ కాకపోతే బాడీ పార్ట్కి ఎంత తీసేస్తే మనకి లెంత్ అనేది సరిపోతుంది, పట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చూసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. ఇది నేను కస్టమర్ని అడిగిన తర్వాత ఇది ఏం లేదండి, ఓన్లీ స్ట్రైట్గా లైన్ అనేది ఓపెన్ చేసేసుకొని సరి సమానంగా మార్కింగ్ చేసుకొని క్లాత్ ఎంత ఇంత అవసరం ఉంటుందో అంతవరకు వాళ్ళని అడిగిన తర్వాత నేను కటింగ్ అనేది చేస్తాను. కటింగ్ ఏం లేదండి, దీన్ని ఓపెన్ చేసుకోండి అంతే. మీటర్ తీసుకుంటామా, మీటర్న్నర తీసుకుంటామా, 2 మీటర్స్ తీసుకుంటామా అనేది, ఎందుకంటే మీటర్న్నర తీసుకున్నా బ్యాక్ ఫ్రంట్ కలిపి మనకు 3 మీటర్స్ వస్తుంది. ఒకవేళ 2 మీటర్స్ తీసుకుంటే 4 మీటర్స్ వస్తుంది, అంతే కదా. పట్టి అనేది రాదు, కాకపోతే తర్వాత యూజ్ చేసుకోవడానికి ఉండదు అన్నట్టు. అట్లా కస్టమర్ని అడిగిన తర్వాత మనం కట్ చేస్తే బెటర్ అని నా ఆలోచన. ఒకవేళ మీకు పెద్ద అమ్మాయి వాళ్ళకి, పెద్ద పిల్లలకి ఇట్లా కటింగ్ చేసుకోవాలంటే మాత్రం లెంత్ అనేది కరెక్ట్గా చూసుకొని బాడీ పార్ట్కి ఎంత అయితే ఉంటుందో అంత తీసేసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోండి. ఓకే అండి. ఇది ఫ్రాక్ కటింగ్ సేమ్ యాస్టీస్గా. క్రేప్ లైనింగ్ కూడా దీనికి ఎంతైతే లోపలికి లైనింగ్ అనేది పడుతుందో దానికి లైనింగ్ అనేది కూడా అటాచ్ చేసుకోండి. ఇది ఫ్రాక్ కటింగ్ అండి. ఓకేనా. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.